వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే నేను 8 months బ్యాక్ ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ ఉన్నటువంటి సాయిబాబా గారు మనతోనే ఉన్నారు. 8 months బ్యాక్ నేను వచ్చి సార్ ఇంటర్వ్యూ తీసుకున్నాను. అప్పుడు మంత్లీ 2 పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు 3 నుంచి 4 పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు. చాలా బిజియెస్ట్ మ్యారేజ్ బ్యూరోగా పేరుగాంచడం జరిగింది. నిజంగా ఇంత పేరు వచ్చిందంటే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో ఉండేటువంటి స్పెషాలిటీస్ ఏంటి? సో అవే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో గురించి తెలుసుకుని వచ్చిన బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ యాజమాన్యం వారికి మరియు నా కస్టమర్ దేవుళ్లకు, మా తోటి మధ్యవర్తులకు, ఆంధ్ర తెలంగాణ మధ్యవర్తులకు నా యొక్క నమస్కారములండి. రైట్ సార్, నేను 8 months బ్యాక్ వచ్చాను ఇక్కడికి. మేబీ మీకు గుర్తుందో లేదో, ఎందుకంటే మీరు చాలా బిజియెస్ట్ పర్సన్గా మారిపోయారు ఇప్పుడు. సో అప్పుడు మీరు ఏం చెప్పారంటే నా ఇంటర్వ్యూలో 2 పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఎవ్రీ మంత్ అన్నారు. బట్ ఇప్పుడు 3 to 4 పెళ్ళి చేస్తూ ఉన్నారంట. ఎలా సాధ్యం అవుతుంది అదంతా? నేను టీం రెడీ చేసుకున్నాను సార్. నా దగ్గర 4 నుంచి 5 మంది పనిచేస్తున్నారు. బ్యూరో కూడా చింతల్లో ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు జగదీగుట్టలో పెట్టి బ్రాంచ్ అనేది పెద్దగా చేసి మనము వర్క్ చేస్తున్నాం కాబట్టి అది సాధ్యమవుతుంది సార్. ఓకే సార్, స్పెషాలిటీస్ ఏంటి సార్? మీ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో స్పెషాలిటీస్ ఏంటి? మా దగ్గర అన్ని రకాల వివాహాలకు సంబంధాలు చూస్తాం సార్. సెకండ్ మ్యారేజ్ కావచ్చు, లేట్ మ్యారేజ్ కావచ్చు, భర్త చనిపోయినా లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం ఉన్న సమస్యలు ఉన్నా, పిల్లలు దొరకని వాళ్ళు ఉంటారు, క్యాష్ నోబార్ సంబంధాలు అన్నీ చూస్తాం కాబట్టి అవన్నీ మా స్పెషాలిటీస్. ఓకే, ఫీ పరంగా ఏం చెప్తారు? యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ ఫీ నుంచి వెళ్ళి మీరు తీసుకునే గుడ్ విల్ వరకు మొత్తం చెప్పండి. మాది వచ్చేసి రిజిస్ట్రేషన్ మినిమం 5,000 నుంచి 15,000 వరకు ఉన్నాయి ప్రజెంట్. వ్యాలిడిటీ పీరియడ్ లేదు. మ్యారేజ్ అయ్యే వరకు చూస్తాము. దాని అర్థం ఏంటంటే పెళ్ళి అయ్యే వరకు చూస్తాము, టైం అనేది లేదు. సెటిల్మెంట్ అమౌంట్ అనేది 50,000 నుంచి 1 lakh అబవ్ కూడా తీసుకుంటున్నాం ప్రజెంట్. యా ఓకే సార్, ఇక్కడ మీరంటే ఓన్లీ ఇక్కడి వాళ్ళకేనా చూసేది? అబ్రాడ్ సంబంధాలు కూడా చూస్తూ ఉన్నారా? తెలుగు వాళ్ళు ఎక్కడున్నా చూస్తాం సార్. ఈవెన్ మనకు యూఎస్లో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, న్యూజిలాండ్లో ఉన్నా, ఈవెన్ దక్షిణ అమెరికా, మనకు దక్షిణ కొరియా అలాంటి కస్టమర్లు కూడా మనకు ఇండియా వాళ్ళు అక్కడ ఉన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా చూస్తాం సార్. ఓకే, 2016లో స్టార్ట్ అయిన మీ జర్నీ సార్, ఇప్పటిదాకా ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు సార్ మీరు? నేను 2023 ఎండింగ్ వరకు 250 పైన పెళ్ళిళ్ళు చేశాను సార్ నేను. 250? అవునండి, ఖచ్చితంగా. సార్ అందులో ఏమైనా ఫెయిల్యూర్ అయ్యాయా? అంటే మీరు చూశారు, సెట్ చేశారు, ఓకే, కానీ ఏమైనా విడాకులు దిశగా ఏమైనా వెళ్ళాయా? మనం చేసినే ఎక్కువ శాతం రెండవ మ్యారేజ్లు కాబట్టి విడాకులు అనేటివి ఏమి లేవు. ఇక రెండవసారే పెళ్ళి అయింది, వాళ్ళకి మళ్ళీ మూడోసారికి ఎందుకు పోతారు సార్? ఓకే సార్, మీరు దేనికి సార్ ప్రియారిటీ ఇస్తారు? అంటే కులం పరంగా ఒక్కొక్క మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఒక్కొక్క కులంకి ప్రియారిటీ ఇస్తూ ఉంటారు జనరల్గా. మీరు ఏ కులంకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు? నేను నాకెవరైతే కస్టమర్ రిజిస్టర్ అవుతాడో నేను వాళ్ళకి ప్రియారిటీ ఇస్తాను సార్. కుల మత భేదాలు అనేటివి ఏమీ లేవు సార్. నాకు ఎవరైతే డబ్బు కడతారో వాళ్ళకి సర్వీస్ ఇస్తా. అంటే అన్ని కులాల వాళ్ళకి చూస్తారా? ఆల్ క్యాస్ట్ అండి. ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అనేది ఏమీ లేదు, ఆల్ క్యాస్ట్ చూస్తాను నేను. ఓకే, ఇక్కడ తోడు నీడ, లేట్ మ్యారేజెస్, సెకండ్ మ్యారేజెస్, ఫస్ట్ మ్యారేజెస్, ఇట్లాంటి రకరకాల ఉన్నాయి కదా, ఇవన్నీ చేసిలా మీరు? అన్ని రకాల వివాహాలు చేశానండి. తోడు నీడ కూడా మనకు 60 years సంబంధించిన మన గవర్నమెంట్ టీచర్స్ రిటైర్ అయిన వాళ్ళకు కూడా చేసామండి మనము. ఓకే సార్, ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే ఉత్సాహవంతులైనటువంటి యువతి యువకులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? తొందరపడండి. పెళ్ళి అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి అవసరం. ఇక నేను చేసుకుంటా, సంపాదించిన తర్వాత చేసుకుంటా, సెటిల్ అయిన తర్వాత చేసుకుంటా అంటే ఇంకా అన్న అయిపోయిన తర్వాత చేసుకొని లాభం లేనది నా ఆలోచన. ఓకే సార్, యాక్చువల్లీ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రాపర్ అడ్రస్ మొత్తం చెప్పండి. ఎందుకంటే మీరు ఇప్పుడు అడ్రస్ చేంజ్ అయింది. లాస్ట్ టైం చింతల్లో ఉండే నేను వచ్చినప్పుడు, ఇప్పుడు జగద్గిరి గుట్టలో ఉంది. సో కంప్లీట్గా మీ ఫోన్ నెంబర్తో సహా మొత్తం చెప్పండి. మనది వచ్చేసి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో పేరు. ఇది వచ్చేసి జగద్గిరిగుట్టలో ఉంది, బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది. ఫోన్ నెంబర్ వచ్చేసి 8978155892. నా ఇంకో నంబర్ 9603239548. ఓకే సార్, ఇక్కడ మ్యారేజ్ బ్యూరోల పైన ఒక అపోహ అయితే ఉంది. అంటే ఇక్కడ మ్యారేజ్ బ్యూరో అనే పేరు మీద డబ్బులు తీసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ ఫీ 5,000 ముందే కట్టించుకుంటున్నారు, కాకపోతే ప్రాపర్గా సంబంధం సెట్ చేయట్లేదు. సో ఇది మీ మ్యారేజ్ బ్యూరోల మీద ఉన్నటువంటి అపోహ, ఏం చెప్తారు సార్? ఇప్పుడు డబ్బులు కడితే పెళ్లి కాదు సార్, మరీ చెప్పేది. ఇప్పుడు పిల్లగాడు వస్తాడు, ఆయన ఎక్కడి నుంచి వస్తాడు, మన యూట్యూబ్లో చూస్తాడో గూగుల్లో చూస్తాడో వస్తాడు, ఆయన చెప్పేది నమ్ముతాము, తీసుకుంటాము, తీసుకొని రాసుకుంటాము.
ఆ పిల్లగాడికి కనీసం మనకు చెప్పినప్పుడు రూ. 1,00,000 జీతం ఉందని చెప్తాడు. సాలరీ స్లిప్ తీసుకురా అంటే 50,000 ఉంటది. మేము ఎట్లా చేస్తాం సార్? లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదో మదరో క్యాస్ట్, ఫాదరో క్యాస్ట్ అయ్యి ఉంటారు. లేకపోతే వాళ్ళ ఇంట్లో డైవర్సీ కేసెస్ ఉంటాయి. ఇవన్నీ ఏందంటే నచ్చకపోతే మేమేం చేయలేము. అమ్మాయి వాళ్ళకి నచ్చితే పెళ్లి చేసుకుంటారు తప్ప, వీళ్ళేదో డబ్బులు కట్టినని చెప్పేసి మేము అమ్మాయి వాళ్ళకి పోయి బలవంతంగా చేయలేం కాబట్టి కొన్ని అవ్వవు. దానికి మనం చేసేదేముండదు. మేము ఏదో విధంగా సర్వీస్ చేస్తాము. వాళ్ళకు కూడా సంబంధాలు దొరుకుతాయి. సెట్ చేస్తాము. ఓపిక అనేది ఉండాలి. అంతే తప్ప డబ్బులు కట్టినామని చెప్పేసి తొందరపడితే పెళ్లి కాదు సార్. ఓకే. సార్ ఇక్కడ ఓపిక ఉండాలంటున్నారు. ఓపిక ఎంతలో ఉండాలి? అంటే సంవత్సరాల వారీగా ఓపిక ఉండాలా? ఉండాలి. ఒక్కోసారి ఉండాల్సొస్తది గూడా. ఎందుకోసం అంటే ఆయనకు ప్రాపర్టీ లేదనుకోండి ఎవరు పట్టించుకోరు. జాబ్ సరిగ్గా లేదనుకోండి ఎవరు పట్టించుకోరు. అప్పుడు ఓపికతోని ఉండాల్సిందే. ఇప్పుడు మనం చేసేదేం లేదు కదా సార్. ఇప్పుడు మా ఆయనకు లేకనేగా మన దగ్గరికొచ్చింది. మరి ఇక్కడ గూడా ఓపిక లేకపోతే ఆయన ఎక్కడికి పోతాడు మరి? యాహ్! ఓకే. సో, నేను వరంగల్‌లో తెలుసుకున్న విషయం ఏందంటే, ఇప్పుడు మీరు మంత్లీ 3-4 మ్యారేజెస్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా. సార్ నిజంగా చెప్పండి సార్ ఇది. హ్మ్. నిజంగా 3-4 మ్యారేజెస్ చేస్తా ఉన్నారా? ఖచ్చితంగా 100% చేస్తాం సార్. ఎలాంటి మార్పు లేదు. ఎందుకోసం అంటే మనం చేసే సెకండ్ మ్యారేజు, లేట్ మ్యారేజ్ కాబట్టి దానికి టైంతో సంబంధం లేదు. ఇప్పుడు మూడాలున్నాయి. అవును. తోడు నీడ సంబంధాలున్నాయి చేస్తున్నాం. ఇవన్నీ గోప్యంగా జరుగుతాయి. వస్తారు. సార్ ఇది సార్ పరిస్థితి అంటారు. చేసుకుంటారు. మాకు టైంతోని, ముహూర్తాలతోనైతే సంబంధం లేదు. ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ సంబంధించిన వాళ్ళు ఎట్లుంటారు అంటే వాళ్ళు ముహూర్తాల టైంలో చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు చూసుకుంటారు. ఇప్పుడైనా సర్వీస్ ఇస్తున్నాం కస్టమర్‌కు. వాళ్ళు చూసుకొని వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు. యాహ్! ఓకే. సార్ ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి హ్మ్. మోస్ట్‌లీ చూసుకుంటే అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్ అని చెప్పేసి మీరంటారా? లేకుంటే లవ్ మ్యారేజ్ బెటర్ అని చెప్పేసి మీరనుకుంటారా? ఇక లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళు ప్రేమించుకుంటారు సార్. దానికి నాకు సంబంధం లేదు. అరేంజ్ మ్యారేజ్ అంటే కుటుంబ సభ్యులు ఇక్కడికొస్తారు. వాళ్ళకి నచ్చిన సంబంధాలు ఏదో చూసుకుంటారు కాబట్టి లవ్ మ్యారేజ్ కన్నా అరేంజ్ మ్యారేజే బెటర్. ఎందుకోసం అంటే ఏదన్నా చిన్న చితక బాధలున్నా గూడా తల్లిదండ్రులు ఉంటారు. ఇక్కడ తల్లిదండ్రులు, అక్కడ తల్లిదండ్రులు ఏదైనా సముదాయిస్తారు. దానికో లెక్కుంటది సార్. ఇక లవ్ మ్యారేజ్ అంటే ఇంక వాళ్ళది వాళ్ళే చూసుకోవాలి. ఎవరు ఉండరక్కడ. సార్ ఇక్కడ మ్యారేజ్ బ్యూరోస్ అంటే అందరిని నమ్మనికి లేదు. అవును. చాలా మ్యారేజ్ బ్యూరోస్ అని పేరు పెట్టుకొని మోసాలు చేస్తా ఉన్నారు. హ్మ్. సూటిగా అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ఎట్టయిపోయిందండి సార్. పనొచ్చినోడు, పని రానోడు, రియల్ ఎస్టేటోడు, ఇంకేదో చేసేటోడు గూడా చదువు సంధ్య లేనోడు గూడా వచ్చి మా ఫీల్డ్‌లో మమ్మల్ని చెడగొడుతున్నాడు సార్. మేమిక్కడ ఒక ఆఫీస్ పెట్టుకొని, ఒక లెక్కపత్రంతోని లైసెన్సులు తీసుకొని మేము టాక్సులు పే చేసుకుంటా బిజినెస్ చేస్తున్నాం ఈడ. ఈడ మేము మోసం చేయడానికి మాకు ఆస్కారం అయితే లేదు. కానీ ఎప్పుడైనా గానీ కస్టమరు ఆయన ఎంతవరకు చేస్తాడు, ఏందనేది తెలుసుకొని ఎళ్ళండి. ఎవరికైనా డబ్బులు పే చేసే ముందు ఆయన ఎవరు, ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసిండని తెలుసుకొని పోండి. రైట్. సార్ యాక్చువల్లీ ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో హ్మ్. అమ్మాయిల డిమాండ్స్ రిక్వైర్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయి సార్? అలాగే అబ్బాయిల రిక్వైర్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయి? ఇగ అమ్మాయిల సంగతి ఎలా ఉందంటే, అమ్మాయిలు మాకు జాబ్ బాగుండాలని, అందంగా ఉండాలని, మా అమ్మాయి తల్లిదండ్రులు ఆళ్ళకి ఖచ్చితంగా ఇల్లుండాలని, ఇగ వాళ్ళ కోరికలు విభిన్నంగున్నాయి సార్. ఎవరిని ఇంతకుముందు ఏందంటే, మనము అమ్మాయిని చూపిస్తే పెళ్లయిపోయేది. ఇప్పుడు అట్లా లేదు. రిక్వైర్మెంట్స్ పెరిగినాయి. సంబంధాలు 100 పెడితే, ఒకటి కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు అమ్మాయిల పరిస్థితి. అబ్బాయిలది పరిస్థితి ఏందంటే, అందంగుంటే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పెడతారు. కానీ అబ్బాయి పరిస్థితి అయితే ఈజీగా వాళ్ళు అమ్మాయి దొరికితే చాలు అన్నట్టు తయారైంది సార్ ఇప్పుడు ప్రపంచం అయితే. ఓకే. సార్ ఇక్కడ మీరు స్టార్టింగ్‌లోనే మీ రిజిస్ట్రేషన్ ఫీ 5,000 నుంచెల్లి 15,000 వరకు అని చెప్పేసి మీరన్నారు. అవును. సార్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఉన్న వాళ్ళైతే ఉండరు నాకు తెలిసైతే. అవును. చాలామంది లేని వాళ్ళుంటారు. అవును. మరి వాళ్ళ పొజిషన్ ఏంటిది? వాళ్ళు మీ దగ్గరకొస్తారు. అవును. సంబంధం కావాలంటారు. మరి అవును. వాళ్ళైతే కట్టుకోలేని పరిస్థితి ఉంటది. అవును. సో, అప్పుడేం చేస్తారు మీరు? అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ పరిస్థితులు మేము ఎంక్వైరీ చేసి వాళ్ళకు ఫ్రీ సర్వీస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఫ్రీయా? 100% ఫ్రీ చేస్తాం. ష్యూరా? నమ్మొచ్చా మిమ్మల్ని? షూర్ నమ్మొచ్చు. ఇప్పటిదాకా చేసిల్లా ఫ్రీ సంబంధాలు ఇట్లా? చేయలేదు. ఇంతవరకైతే చేయలేదు. ఇప్పుడే దాని గురించి అనుకున్నాము మొన్ననే. మీటింగ్ అయింది మాది. యాహ్! అనుకున్నప్పుడు సరే చేద్దాం ఎవరన్నా అమ్మాయిలు పూర్ ఫ్యామిలీలు ఉంటే వాళ్ళకి ఫ్రీ సర్వీస్ ఇద్దామని ఆలోచనలో ఉన్నాం. ఖచ్చితంగా మా దగ్గరికొస్తే మేము చేస్తాం వాళ్ళకు. ఓకే. మీటింగ్ అయిందంటున్నారు. అంటే మీరేదైనా అసోసియేషన్‌తో టై అప్ అయి ఉన్నారా? మా అసోసియేషన్ ఏం లేదు సార్. మాకు పార్ట్నర్స్ ఉన్నారు నలుగురు నాకు. నా పార్ట్నర్స్‌తో నేను మాట్లాడాను. వాళ్ళు సరే అన్నారు. దానికి ఒప్పుకున్నారు. కాబట్టి మనం చేద్దాం సార్. ఓకే. సార్ ఇక్కడ ఇప్పుడు అమ్మాయి తరపున కావచ్చు, లేకుంటే అబ్బాయి తరపున కావచ్చు. వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ పెడతారు. అవును. అంటే వాళ్ళకి నచ్చిన విధంగా మీరు చూడగలరా? అంటే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అనేది చూడగలదా? ఖచ్చితంగా చూస్తాం సార్. అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుంది. వాళ్ళకి నచ్చినట్టు రిక్వైర్మెంట్ కావాలి. ప్లస్ వాళ్ళ సాలరీ స్లిప్ బాగుంది. వాళ్ళ ప్రాపర్టీ అంతా బాగుందనుకోండి. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదుందో వాళ్ళకి నచ్చినట్టు చూసే విధంగా అయితే మేము ప్రయత్నం చేస్తాము. చేసినాం గూడా. హ్మ్. దాంట్లో డోకా ఏం లేదు. ఖచ్చితంగా చూస్తాం.
ఓకే. సార్ ఇక్కడ నేను ఇప్పటిదాకా అన్ని క్వెషన్స్ వేశాను. కాకపోతే ఒకటైతే మిగిలిపోయింది. అదేందంటే ఆ! ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఇక్కడ చాలా మందికి ఏజ్ రీత్యా పెళ్ళిళ్ళు కానటువంటి పరిస్థితి. సో, వాళ్ళు ఇంటర్ కాస్ట్ దిశగా అడుగులు వేస్తా ఉన్నారు. అవును. మరి మీరు చూస్తా ఉన్నారా? ఇంటర్ కాస్ట్ ఖచ్చితంగా మ్యారేజెస్? సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏందంటే కాలం మారింది. అందరూ ఎడ్యుకేటెడ్ అయిండ్రు. కాబట్టి ఇప్పుడు కులాలు ఎవరు పట్టించుకోవట్లేదు. నేను చాలా మందికి పెళ్ళిళ్ళు చేశాను. ఇప్పుడు రెడ్డిస్ అనుకోండి, యాదవ్స్ అమ్మాయిని, గౌడ్స్ అమ్మాయిని, కోమటోళ్ళు అనుకోండి, యాదవ్స్ అమ్మాయినో, బీసీలో ఉన్న ఏదైనా చిన్న కులంనో చేసుకుంటున్నారు. దానికి ప్రాబ్లమ్ ఏం లేదు సార్. క్యాస్ట్ ఉన్న వారిలో చాలా సంబంధాలుంటాయి మన దగ్గర. మనం చేస్తాం. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్లీ యావత్ ప్రజానికానికి ఏమన్నా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా. అవునండి. చెప్తాను ఖచ్చితంగా. ఇప్పుడు మన తెలంగాణ గావచ్చు, ఆంధ్ర గావచ్చు గ్రామాలల్లో చాలామంది ఆడపిల్లలు, మగపిల్లలు పెళ్ళిళ్ళు గాక డైవర్స్ అయ్యి పిల్లలుండి, ఇంక పెళ్ళవ్వదని అపోహతోని చాలామంది ఉండిపోతున్నారు. అలా ఎవ్వరు ఉండకండి. మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోను సంప్రదించండి. మీకు ఖచ్చితంగా మా వంతు సాయం చేస్తాము. డబ్బులనేది తీసుకుంటాము. ఖచ్చితంగా మీకు సర్వీస్ గూడా ఉంటది. మీరు నమ్మి రండి. పాజిటివ్‌గా రండి. మీకు ఖచ్చితంగా సర్వీస్ చేస్తాం మేము. థాంక్ యూ అండి. నమస్తే. రైట్. సో, ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.